హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి, ఫస్ట్ టెట్, తర్వాత డిఎస్సి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 65,000 పోస్టులు నోటిఫికేషన్ సంబంధించి, అదేవిధంగా దీంతోపాటు టెట్ దానికి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల అడ్వాంటేజెస్, ఉపయోగాలు మీకు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తక్కువ రేటుకే వీడియోస్, అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి వీడియోస్, అదేవిధంగా బుక్స్, వీటన్నింటిని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మీకు ప్రాథమిక బేసిక్ నీడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే టెక్నాలజీతో కూడుకున్నటువంటి చదువు తక్కువ రేటుకే మీ మనస్సుకు హత్తుకుపోయే విధంగా, మిమ్మల్ని అతి త్వరలో సెటిల్ చేసే విధంగా, రేపు జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించే విధంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి టెన్షన్ గురి కాకోకుండా ఉండే విధంగా మన వీడియోస్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఓకే మిత్రులారా, ఆకాశం ఎత్తులో నీ ఆశయం ఉండొచ్చు, నీ లక్ష్యం ఉండొచ్చు, నీ విధానం ఉండొచ్చు, కానీ నీ మార్గం భూమి మీదే ఉంటుంది. నీ మార్గం భూమి మీదే ఉంటుంది, నీ కాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే నీవు వేసేటటువంటి ఒక అడుగు, మొదటి అడుగు, అది నీ మార్గం. కానీ నీకు ఉన్నటువంటి నీ లక్ష్యం ఆకాశం అంతా ఉండొచ్చు, ఆకాశం ఎత్తులో ఉండొచ్చు. ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా నీ స్టెప్ అనేది మొదటి అడుగుతోనే, అంటే నీ మార్గం అనేది మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాయి అది ఇటుక రాయి కానీ, కంకర రాయి కానీ, మరి కఠోరంగా ఉన్నటువంటి రాయి కానీ, నీళ్ళల్లో, చెరువులో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, నదిలో కానీ దాన్ని మనం వదిలితే అది కొన్ని సంవత్సరాల వరకు చెక్కు చెదరకోకుండా అలాగే ఉంటుంది. మరలా తీస్తే అదే విధమైనటువంటి షేప్లో ఉంటుంది ఆ రాయి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, కష్టాలు, బాధలు ఎన్ని ఉన్నప్పటికీ ఎవరైతే రాయిలాగా, నీళ్ళల్లో వేసినటువంటి రాయిలాగా, మరి ఎలాంటి అదురు బెదురు లేకుండా
మరి తన లక్ష్యం వైపుకు ముందుకు పోతారో వారే ఈ ప్రపంచంలో మరి విజేత, వారే ఈ ప్రపంచంలో మరి దేనినైనా సాధిస్తారన్నమాట. కష్టాలు వస్తూ ఉంటే ఒక మనిషికి రాక కష్టాలు జంతువులకు వస్తాయా, చెట్లకు వస్తాయా? ఎందుకు? అవి కూడా ప్రాణులే, కానీ మనిషికి వాటికి తేడా ఉంటుంది. మనిషికి ఆలోచన వివేచన శక్తి ఉన్నటువంటి ప్రాణి, కానీ జంతువులకి చెట్టులకి ప్రాణం ఉందే కానీ వాటికి ఆలోచన ఉండదు. అవి మీరు ఎలా మలిస్తే అలా ఉపయోగపడతాయి. మీరు ఎలా వాటిని ఉపయోగించుకుంటే అవి అలా ఉపయోగించుతాయి. కానీ మనిషి అలా కాదు. మనిషిలాగా ఉంటాడు. మనిషికి ఇష్టం వచ్చినట్లు ఉంటాడు. కానీ చెట్టు ఇష్టం వచ్చినట్టు ఉండదే. వేరే జంతువులు వాటి ఇష్టం వచ్చినట్టు ఉండవే. వాటిని మనం చంపైనా తినచ్చు, వాటిని మనం పెంచుకోవడైనా ఉండొచ్చు. అదేవిధంగా చెట్లకు ఉన్నటువంటి ఆకులు కానీ పువ్వులు కానీ మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటూ ఉంటాం, ఇష్టం వచ్చినటువంటి సమయంలో ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ మనిషి అట్లా ఉండడు. మనిషి అట్లా ఇష్టం వచ్చినటువంటి సమయంలో ఉపయోగపడటం, ఇష్టం లేనటువంటి సమయంలో ఉపయోగపడకుండా ఉండటం అలా ఉండదు. మనిషి యొక్క ఇష్టం. నేను ఈ సమయంలో ఉద్యోగం చేస్తానంటే మనిషి ఇష్టం చేయొచ్చు. నేను ఈ సమయంలో చదువుకుంటానంటే అతని ఇష్టం చదువుకోవచ్చు. నేను ఈ సమయంలో నిద్రపోతానంటే అతని ఇష్టం నిద్రపోవచ్చు. నేను ఈ సమయంలో డ్యాన్స్ చేస్తానంటే ఆ సమయంలో అతని ఇష్టం డ్యాన్స్ చేయొచ్చు. కానీ మొక్కలు కానీ చెట్లు కానీ జంతువులు కానీ అలా ఉండదు. అంటే నేను ఒక మాటలో ఏమి చెబుతాను అంటే, మానవునికి మాత్రమే విచక్షణ, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటటువంటి శక్తి, సామర్థ్యం, ఆ కెపాసిటీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మానవుడు. అందువల్ల మానవుణ్ణి మంచి మేధావి, అత్యున్నతమైనటువంటి మేధావి అంటారన్నమాట. లేదా అదేవిధంగా అట్ ద సేమ్ టైం తెలివి తక్కువవాడు అని కూడా అంటారు. ఈ మేధావితనాన్ని ఉపయోగించుకోకపోతే, నీలో ఉన్నటువంటి నీ ఇంటలెక్చువల్స్ని ఉపయోగించకపోతే, కాలానుగుణంగా ఉపయోగించకపోతే, సమయానికి అనుగుణంగా ఉపయోగించకపోతే, వీడంత తెలివి తక్కువవాడు మరొకడు లేడు అని కూడా కితాబు ఇవ్వచ్చు. కాబట్టి మిత్రులారా, నేనేం చెప్తానంటే, ఇది జీవితం. ఏ రోజు ఏమి జరుగుతుందో మనం చెప్పలేము. ఈరోజు నీకు అనుకూలంగానైనా నిర్ణయాలు జరగవచ్చు, లేదా ప్రతికూలంగానైనా నిర్ణయాలు జరగవచ్చు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను నువ్వు ఆస్వాదించేటటువంటి వేలో ఉండాలి, విధానంలో ఉండాలి. ఈరోజు రెడీగా ఉండాలి. వాటిని ఆస్వాదించే, అంటే నీకు మంచి జరిగేటటువంటి విషయాలను ఆస్వాదించే విధంగా నువ్వు తయారాలే. ఒకవేళ నీకు చెడు జరిగేటటువంటి విషయాలు ఏవైనా ఉంటే నీకు నీకు తెలియకోకుండా వాటిని కూడా ప్రతిఘటించే విధంగా నువ్వు తయారయ్యే విధంగా ఉండాలి. ఈ రెండు ఎవరైతే బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారో వారే పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతాడనమాట. కాబట్టి మిత్రులారా, నేను ఎందుకు చెప్తానంటే, మరి జీవితం అంటే అది ఏంటి? నువ్వు అనుకున్నాయి జరగనిదే జీవితం. నీవు అనుకోనివి జరిగేదే జీవితం. ఉదాహరణకి టెట్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏపీ టెట్ తీసుకుంటే, టెట్ జీవో ఎవరికైనా చెప్పి వచ్చిందా? పేపర్లో పడిందా? రేపు జీవో ఇస్తున్నామని అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చేశారు. అదేవిధంగా ఏపీ టెట్ సిలబస్ని తీసుకుంటే ఎవరికైనా చెప్పి వచ్చిందా? సిలబస్ ముందు చెప్పి వచ్చిందా? లేదా పేపర్లో వేశారా? వేయలేదు. అదేవిధంగా నిన్న కాక మొన్న ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఐఐటి కానీ, అదేవిధంగా ఎంసెట్ రిజల్ట్స్ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మరి పేపర్లో రాలేదు.
అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మరి నెట్లో పెట్టేశారు. ఇది నెట్ యుగం, పేపర్ యుగం కాదు, నెట్ యుగం. ఈ నెట్ యుగంలో రాత్రికి రాత్రి నిర్ణయాలు జరుగుతాయి, అప్పటికప్పుడే పెట్టేస్తూ ఉంటారు. అంటే నేనేం చెబుతానంటే, మీకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది అని ముందు ఎవరు చెప్పరు. ఏ సమయంలోనైనా నెట్లో నోటిఫికేషన్ పెట్టచ్చు. ఎందుకంటే ఈ టెట్కి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం మొత్తం పూర్తి అయిపోయింది. జిఓ ఇచ్చేశారు, అదేవిధంగా సిలబస్ ఇచ్చేశారు. నెక్స్ట్ తరువాయి నోటిఫికేషన్ తరువాయి. కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు, ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు, ఏ నిమిషంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు, ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చు. తస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా కేసీఆర్ ఎవరైనా అనుకున్నారా 50,000 పోస్టులు ఇస్తాడని డిసెంబర్ 13వ తారీఖున? ఎవరు అనుకోలేదు. అప్పటికప్పుడే నిర్ణయం జరిగిపోయింది. అదేవిధంగా మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇన్ని మార్పులు, ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ మార్పులను మీరు ఆస్వాదించే విధంగా ఉండాలి, ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఆ విధంగా తయారు కాగలరని నేను ఆశిస్తున్నాను. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. DYFI ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అదేవిధంగా 1,92,000 ఉన్నటువంటి పోస్టులు, వీటన్నింటినీ కూడా దప్పదప్పాలుగా నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఈ DYFI ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ అన్ని జిల్లాల్లోనూ ఖాళీల భర్తీ. 33 జిల్లాలకు నోటిఫికేషన్లు. అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా. కొత్త జిల్లాలు 2 వచ్చినాయి. ఆ 2 జిల్లాలతో సహా మొత్తం 33 జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కసరత్తు వేగవంతం, స్థానిక వివరాలతో జాబితాలు, ఆ తర్వాత బదిలీలు, వెంటనే నోటిఫికేషన్లు, పెరగనున్న ఖాళీల సంఖ్య. మరి ఈ 2-3 రోజులు ఆర్థిక శాఖ వివిధ శాఖలతో సమావేశం అవుతుంది. ఈ సమావేశం అయిపోయిన వెంటనే ఈ మొత్తం ఈ రిపోర్టు, దీనికి సంబంధించినటువంటి అంతా కూడా క్యాబినెట్ ముందు ఉంచుతారు. రేపో మాపో జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన నిర్ణయం తీసుకుంటారు. మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ఒక రోజు లేదా ఒక వారం రోజులు లేదా ఒక 10 రోజులు లేదా ఒక నెల రోజులు అటు ఇటుగానో మీ నోటిఫికేషన్లు, మీ పోస్టులు మీకు రావటం అనేటటువంటి పక్కా తథ్యం. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, ప్రపంచ స్థాయిలో రాణించేందుకు నూతన విద్యా విధానం. విద్యా కానుకలో భాగంగా స్పోర్ట్స్ షూ, నెక్స్ట్ స్పోర్ట్స్ డ్రెస్. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. తారండైకి తన సూత్రాల్లో కానీ, అభ్యాస నియమం కానీ, ఫలిత నియమం కానీ, అభ్యాస నియమం కానీ, డ్రిల్ దానికి సంబంధించినటువంటి నియమాలను కానీ, ఏ నియమాలను తీసుకొని ముఖ్యంగా విద్యార్థులకు ఇది స్పోర్ట్స్ అనేటటువంటి ఆటలు అనేటటువంటి తప్పనిసరిగా ఉండాలి. పాఠశాల ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉండాలి, ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఉండాలి. కానీ ఈనాడు ప్రైవేటు కార్పొరేషన్ వ్యవస్థలో 4 గోడల మధ్య మరి ఫారం కోళ్ళు ఏ విధంగా అయితే బాయిలర్ కోళ్ళు ఉంటాయో 4 గోడల మధ్య పిల్లల్ని ఆ విధంగా చేస్తున్నారు.
చాలా కార్పొరేట్ స్కూల్ నుండి బయటకు వచ్చినటువంటి పిల్లలు ఒక బ్యాంకింగ్ అంటే ఏంటో తెలియట్లేదు, ఒక ఆర్ఆర్బీకి ఎగ్జామ్ అంటే ఏంటో తెలియట్లేదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. కార్పొరేట్ ఎస్పెషల్లీ ముఖ్యంగా కార్పొరేట్ నాలెడ్జ్ అంటే ఎక్కువ మంది కారణం ఏంటంటే కేవలం సబ్జెక్ట్ని రుద్దించడం, ఆ సబ్జెక్ట్లో 10 క్వశ్చన్లు బట్టి కొట్టించడం, ఆ క్వశ్చన్స్ రాపించడం, ఆ IIITకో లేదా ఇంకొక అడ్వాన్స్కో మెయిన్స్కో ఈ విధంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించడం. ప్రతిరోజు వాళ్ళ యొక్క దినచర్య పొద్దున్నే 8 నుంచి సాయంత్రం 9-10 వరకు, నైట్ 10 వరకు ఆ విధంగా వాళ్ళని అరగరుద్దుతూనే ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ బట్టీకి అలవాటు పడిపోతుంది అనమాట. క్వశ్చన్స్ బట్టి కొట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే ఆలోచించేటటువంటి కెపాసిటీ వారికి ఉండదన్నమాట. మరి చూడండి, మేధావులు మ్యాక్సిమం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎక్కువ మిగిలినటువంటి రంగాల్లో పాలిటీషియన్స్ కానీ శాస్త్రవేత్తలు కానీ ఎక్కువ మంది గవర్నమెంట్ పాఠశాలలో, గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ డెమోక్రటిక్ వే ఉంటుంది. ఇక్కడ ఆటలు పాటలు వివిధ ప్రోగ్రామ్స్, ఒక మాటలో చెప్పాలంటే వివిధ కో కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యతో పాటు, పుస్తకాలతో పాటు, చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. డ్రిల్ మాస్టర్ డ్రిల్ చెప్పేటటువంటి సార్ కంపల్సరిగా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను ఒక మాటలో నేనేం చెప్తానంటే, నూతన విద్యా విధానం ప్రకారం భారతదేశంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్కూలింగ్ వ్యవస్థ అనేటటువంటిది అద్భుతంగా తయారవుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి నమ్మకం ఎప్పుడు ఉంటుంది? ఆ స్కూలు బాగుపడినప్పుడు. ఆ స్కూలు శిథిలావస్థలో ఉండి ఆ స్కూల్లో పిల్లలు లేకపోతే 2 లేదా 3 పిల్లలతోనో ఆ స్కూల్ నడుస్తుంటే 3 పిల్లలకి 3 టీచర్స్ ఉంటే మీకు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా? అసలు డిఎస్సి అనేటటువంటి దానిపైన మీకు నమ్మకం ఉంటుందా? అసలు ఆశ ఉంటుందా? కానీ ఇప్పుడు ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా డిఎస్సీలు వస్తాయి అనేటటువంటి నమ్మకం ఇప్పుడు ఉంటుంది. కారణం ఏంటంటే మరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు సుమారుగా 6 లక్షల మంది మరి అడ్మిషన్స్ జరిగినాయి. మరి కొన్ని ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ అనేటటువంటి బోర్డులు కూడా పెడుతున్న కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థ ఆ విధంగా డెవలప్ అవుతుంది. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు ఎవరు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు, అప్పర్ క్యాస్ట్లో కూడా నిరుపేద పిల్లలు మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అన్నమాట. కాబట్టి మరి భవిష్యత్తులో టీచర్ కాబోయేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ఫ్యూచర్ మీద ఒక మంచి నమ్మకం కలగాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో చేరినప్పుడు మాత్రమే, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయినప్పుడు మాత్రమే ఈ నమ్మకాలన్నీ మరి నిజమవుతాయి. మీ ఆశయాలన్నీ కూడా నిజమవుతాయి. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వలన కొంచెం లేట్ కావచ్చు. లేట్ అయినంత మాత్రాన ఇక భవిష్యత్తులో డిఎస్సీలు ఉండవు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో ఉండేదే డిఎస్సీలు. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా గ్రహించి మీ ప్రిపరేషన్ మీరు చాలా జాగ్రత్తగా మరి స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడ కూడా ఆగొద్దు. మరి రెయిన్బౌళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయో, ఒకదాని వెనుక ఒకటి వస్తూ ఉంటాయో, కష్టాలు కూడా మనిషికి అదే విధంగా వస్తూ ఉంటాయని గ్రహించి మరి నీటిలో ఉన్నటువంటి రాయి చెక్కు చెదరకోకుండా కొన్ని సంవత్సరాలు ఏ విధంగా అయితే అదే విధంగా ఉంటుందో, మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు చెలించకుండా మరి మీ మార్గంలో, మీ సాధనలో మీరు ముందంజలో ఉంటారని. నెక్స్ట్ సైకాలజీ యాజ్ యూజువల్
ఎవ్రీడే ప్రతిరోజు మీ దినచర్య సైకాలజీతో లింకప్ అయి ఉండాలి. ప్రతిరోజు మీ దినచర్య ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చి ఉన్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. మ్యాథ్స్తో లింకప్ అయి ఉండాలి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ను కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా
నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మీ దినచర్య స్ట్రైమ్ మెథడ్తో లింకప్ అయి ఉండాలి. ప్రతిరోజు మీ దినచర్య ఇంగ్లీష్తో లింకప్ అయి ఉండాలి. అదేవిధంగా సైన్స్తో లింకప్ అయి ఉండాలి, సోషల్తో లింకప్ అయి ఉండాలి. ప్రతిరోజు మీరు పేపరు, హిందూ పేపర్ కానీ, డెక్కన్ క్రానికల్ కానీ, అదేవిధంగా ది టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా తెలుగులో కొన్ని మెయిన్ పేపర్లు కానీ ఇవన్నీ చూసి ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్, ఈ ఒలింపిక్ గేమ్స్ ఇవన్నీ గేమ్స్, స్పోర్ట్స్ అనే గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ మీద మీకు తప్పనిసరిగా ఒక 2 లేదా 3 బిట్లు ఇస్తాడు. అదేవిధంగా అవార్డుల మీద కంపల్సరీగా ఒక 2 లేదా 3 బిట్లు ఇస్తాడు. ప్రతి పోటీ పరీక్షలో వీటన్నిటిని ఎప్పటికప్పుడు మీ గెప్పులో తెచ్చుకుంటారని ఆశిస్తూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రైమెథడ్ బుక్. ఈ ట్రైమెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రైమెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రైమెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాలో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రైమెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ.